ఇటీవల నరేంద్ర మోడీ గారు రాజధాని అమరావతిలో 2.0 మళ్ళీ అంకితం చేయటం జరిగింది. ఆ సభ కూడా బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రసంగాలు అవన్నీ. దీని ప్రభావం రాజధాని రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మరి చంద్రబాబు గారేమో మళ్ళీ కొన్ని ఎకరాలు అవి ప్రొక్యూర్ చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు. మళ్ళీ ఇటీవల మరి 20,000 ఎకరం 20 కోట్లతోటి ఎకరం అమ్మితే ప్రభుత్వానికి 80,000 కోట్లు వస్తాయి అనేది ఒక ప్రచారం ఒకటి జనబాహుళ్యంలో అంటే సోషల్ మీడియా ద్వారా బాగా వస్తాం. అసలు ఏం జరుగుతుంది? రాజధాని ప్రజలేమనుకుంటున్నారు రైతులు? అంటే ఒకటండి, నరేంద్ర మోడీ గారు రావటం అనేది మంచిదే. ఎందుకంటే అక్కడ ఈ సజావుగా సాగుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవసరమైన సహాయం అవుతుంది. సహాయం అంటే వాళ్ళు గ్రాంట్ ఇవ్వరు, గ్రాంట్లు ఎక్కువ రాకపోవచ్చు, కానీ వాళ్ళు ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోబడి కాకుండా వాళ్ళు ఏదో హామీ ఉండి లోన్స్ ఇప్పిస్తారు. కొన్ని సంస్థలను కూడా అక్కడ సంస్థలని ఇచ్చేస్తారు. దాని మూలాన మళ్ళీ రీపేమెంట్ ఇందాక మీరు అంటున్నారు కదా 20 కోట్లు ఎకరం అంటే, ఒకటండి ఇప్పుడు అన్ని సంస్థలు వచ్చినాయి అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినవి, లేకపోతే ఇక్కడ ఐకానిక్ టవర్స్ ఇవన్నీ పూర్తయిపోయి రేపు ఇప్పుడు సెక్రటేరియట్ ఎంప్లాయీస్, అలాగే జడ్జెస్, ఇప్పుడు వాళ్ళ జడ్జెస్ క్వార్టర్స్ వస్తాయి, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ ఇవన్నీ వస్తే మీకు ఒక 20-30 వేల మంది అడిషనల్ గా అక్కడ నివాసం ఉంటారు. ఇప్పుడు ఉన్న ఆల్రెడీ ఇప్పుడు అదే ప్రాంతంలో ఉన్న 40-50 వేల మంది కాకుండా ఇంకొక 20-30 వేలు అంటే దాదాపు 80-90 వేలు, నియర్లీ 1 lakh పాపులేషన్ వచ్చింది అనుకోండి అక్కడ. దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిన తర్వాత దానికి సరిపడా కావాల్సిన హంగులు, ఆర్భాటాలు అన్ని ప్రైవేట్ వాళ్ళు వస్తారు, వచ్చి అక్కడ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత ఏంటంటే మీకు ఈ మన ప్లాటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎకరం 20 వేలు అంటే మీకు అయితే, కాకపోతే ఏంటంటే గజాల లెక్కన అమ్ముతారు కదా, రియల్ ఎస్టేట్ అయిపోతుంది, అది గజాల లెక్కన. 40,000 ఇప్పుడు ఇవాళే దాదాపు 40,000 అట్లా ఉంది, రేపు 80-90 వేలు దాకా వెళ్తుంది. వెళ్తే 20 కోట్లు అనేది ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే మొన్న మోడీ గారు వచ్చింది అనేది ఒక కాన్ఫిడెన్స్. ఇది ఈయన హయాంలో 27 కల్లా 28 కల్లా అవజేస్తా ఉంటున్నారు కదా, 2028 నాటికి మళ్ళీ వచ్చే ఎలక్షన్ లోపు ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఒక మనకి ఒక రాజధాని ఏర్పడిపోతుందనే కాన్ఫిడెన్స్ రైతుల్లో వస్తుంది. వాళ్ళు నెమ్మదిగా కూడా ఇప్పుడు ఒక 5-6 నెలలు, ఈ సంవత్సరం ఆఖరి నుంచి వాళ్ళు ఏదైనా అమ్ముకోవాలన్నా అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటి నుంచి మొదలవుతుంది ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కనపడతాయి, ఈ లోపే క్వార్టర్స్ ఇవన్నీ అయిపోతాయి. కాబట్టి అప్పటి నుంచి కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది, పెరుగుతుంది కూడా. దీనికన్నా ముఖ్యమైనది యాక్చువల్ గా మోడీ గారు వచ్చిన దాంట్లో మరుగుపడిపోయింది ఏంటంటే ఇక్కడ క్వాంటమ్ వాల్యూ అనేది ఒకటి వస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్స్, ఐబిఎం తర్వాత టీసీఎస్ కలిపి ఎల్ఎన్టీ డెవలప్ చేస్తుంది. అంటే ఎల్ఎన్టీ ఎట్లాగో ఒక మంచి ప్రముఖమైన సంస్థ కాబట్టి ఒక మంచి వాతావరణం, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత, ఎట్లాగైతే ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ అనేది మన ఐబిఎం కాదు మైక్రోసాఫ్ట్ అనేది మీకు అక్కడ యుఎస్ లో తర్వాత రెడ్మండ్ తర్వాత నెక్స్ట్ ఎక్కడ అంటే హైదరాబాద్ కనపడుతుంది. అట్లాగే వాళ్ళ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి ఇప్పుడు ప్రపంచంలో 7 చోట్లే ఉంది, ఇది 8వ చోట. ఇండియాలో ఎక్కడ అసలు ఏషియాలోని మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ. అప్పుడు ఏమవుతుంది, క్వాంటమ్ కంప్యూటర్స్ అండ్ కంప్యూటింగ్ ఇన్ ఏషియా అనగానే అమరావతి కనపడుతుంది. అంటే అమరావతికి ఒక బ్రాండ్, అమరావతికి ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇమేజ్ క్రియేట్ అయిందో ఇప్పుడు ఐబిఎం ఇదంతా వచ్చిన తర్వాత కొన్ని కంపెనీస్ దానికి సంబంధించినవి వస్తాయి. అట్లా ఏంటంటే కూడా ఈ విషయంలో కొన్ని విషయాల్లో చంద్రబాబు గారిని ఎట్లా ఎందుకు మెచ్చుకోవాలంటే దేంట్లో అవకాశం ఉందో దాన్ని పట్టుకుంటాడు ఆయన, ముందు పట్టుకుంటారు. ఏది అవకాశం ఉంటుందో, ఎక్కడ స్పెషలైజేషన్ చేయొచ్చో ఆ స్పెషాలిటీని పట్టుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే
ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు మన మామూలుగా సాఫ్ట్వేర్ ఇవన్నీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ దీంట్లోకి వెళ్ళారు అనుకోండి, బెంగళూరు ఉంది, హైదరాబాద్ డెవలప్ అయి ఉంది, అట్లాగే ఢిల్లీలో నోయిడా ఇవన్నీ మెడ్రాసు, కోయంబత్తూరు, మధురై అన్ని చోట్ల ఉంది. కాబట్టి దీనికి స్పెషల్ గా ఏం తీసుకురావాలి అమరావతికి గుర్తింపు అంటే క్వాంటమ్. ఆ క్వాంటమ్ వ్యాలీ తీసుకురావడం వల్ల ఏమైందంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఇక్కడికి వచ్చినాయి అనుకోండి, ఒక 20,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, ఆటోమేటిక్ గా దానికి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఒక గుర్తింపు అమరావతి అంటే ఏంటి అనేది వస్తుంది. ఎప్పుడైతే ఒక 50,000-60,000 మందో 70,000 మందో కొంత మొదట్లో ఈ ఈ ఐటీకి సంబంధించిన నిపుణులు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఏంటంటే ఆ కంపెనీలు దానికి సంబంధించి స్టాక్ హోల్డర్స్ కావాలి, వాళ్ళకి అట్లా ఒక డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఆ విషయంలో నిజంగా గొప్ప అభినందించాల్సిన విషయం అదేంటంటే ఆ క్వాంటమ్ వ్యాలీని తీసుకురావటం వలన అమరావతికి అనేది ఒక గుర్తింపు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.